బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాను కేంద్రంగా చేసుకొని ఇరాన్ యుద్ధానికి తెగబడుతుంది అనే వార్తలు కూడా ఇప్పుడు చిక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయనే వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ వరుసగా డ్రోన్ దాడులు జరిపినట్టుగా సమాచారం. కొన్ని డ్రోన్లు ఎయిర్పోర్ట్ పరిధిని తాకినట్టుగా స్థానిక వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అబుదాబి ఎయిర్పోర్టుపై కూడా మిసైల్ దాడి జరిగినట్టుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సమీప ప్రాంతాల్లో డ్రోన్ చొరబాట్లు గుర్తించినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్ని గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలని ప్రధాన లక్ష్యంగా చేసుకొని జరిపాయని విశ్లేషకులు చెబుతున్నారు. మధ్య ప్రాచుర్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది అని భావిస్తున్నారు. ఇక గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా బేస్లపై కూడా హెచ్చరికాత్మక దాడులు జరిగినట్టుగా సమాచారం. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాటుగా స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయెల్కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. మేం దాడులు చేస్తే శత్రువులు బెంబేలెత్తిపోవాల్సిందే, మా జవాబు చూసి వారు ఏడవాల్సిందే, వేడుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసే సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ ప్రతీకారానికి దిగకపోవడమే మంచిది అని హెచ్చరించారు. ప్రతి దాడులు చేస్తే మరింత తీవ్రమైన పరిణామాలు తప్పవు అని వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది అని రక్షణ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు అంతర్జాతీయ విమాన రవాణా, చమురు సరఫరా, గ్లోబల్ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు. గల్ఫ్ ప్రాంతం మళ్లీ యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటుందా అన్న ప్రశ్న ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.